తెలంగాణ ప్రదాత కేసీఆర్ రాష్ట్రాన్ని పరిపాలించిన సమయంలో ఆకలి కేకల నుంచి తెలంగాణ అన్నపూర్ణలా మారిందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికని పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు ప్రజల కనీస అవసరాలు తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని కేసీఆర్ గారు పదవులకు త్యాగం చేసి 2001లో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. ఆకలి కేకల నుండి ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇలా అన్నపూర్ణగా మార్చి ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అభివృద్ధే లక్ష్యంగా ప్రగతే లక్ష్యంగా అనేక 10 ఏళ్ల పాటు పరిపాలన చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి ఇప్పటికీ 25 ఏళ్ళు పూర్తయి 26 ఏళ్ళలో అడుగెడుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అస్తిత్వానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు ప్రతిజ్ఞ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కేసీఆర్ గారి పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. మళ్ళీ కేసీఆర్ గారి పాలన వచ్చేంత వరకు ఈ మడిమ తెరపనేటువంటి పోరాటం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా అందరినీ కలిపినమో మళ్ళీ ఈ యొక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా అదే విధంగా ఉద్యమ కార్యాచరణలో ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలబెడుతూ ఎండగడుతూ కార్యాచరణలో ముందుకు పోదామని ప్రతి కార్యకర్త ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాం. కేసీఆర్ గారి పాలనలోనే రామగుండం అభివృద్ధి చెందింది. మళ్ళీ కేసీఆర్ గారి పాలన వచ్చేంత వరకు ఈ యొక్క పాలనలో ఉన్నటువంటి ఒడిదొడుకులను కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి తప్పులను ప్రశ్నిద్దామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.